హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. ముందుగా మన ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు తేదీ 15 నవంబర్ 2024. ఈరోజు ప్రధానంగా ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం. నవంబర్ 15ను జనజాతీయ గౌరవ దివాస్గా జరుపుకుంటాం. 2021లో భారత ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా బిర్సా ముండా జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఉత్తర అమెరికా ఖండంలోని కరేబియన్ ప్రాంతంలో ఉన్న డొమినికా దేశ అత్యున్నత జాతీయ అవార్డు అయిన డొమినికా అవార్డు ఆఫ్ ఆనర్తో సత్కరించింది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యంతో గోవా బ్యాటర్లు రికార్డు నెలకొల్పారు. గోవా బ్యాటర్లు కశ్యప్ బాగ్లే, స్నేహల్ కౌతాంకర్లు 606 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు అరుణాచల్ ప్రదేశ్పై. కేంద్ర సాహిత్య అకాడమీ 2024 సంవత్సరానికి బాల సాహిత్య పురస్కారాన్ని తెలుగు రచయిత పమిడి ముక్కల చంద్రశేఖర్ ఆజాద్ అందుకున్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నవూలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుతో పాటు 50,000 నగదు బహుమతి అందుకున్నారు. ఇప్పటి వరకు ఆజాద్ గారు 30 నవలలు, 100కు పైగా లఘు కథలు రాశారు. గతంలో నంది అవార్డు, కళారత్న, హంస పురస్కారాలు అందుకున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ స్వస్థలం గుంటూరు జిల్లా. ఈ కార్యక్రమంలో విభిన్న భారతీయ భాషలకు చెందిన 24 మందికి సాహిత్య అవార్డును అందించారు. ప్రస్తుత కేంద్ర సాహిత్య అకాడమీ చైర్మన్ మాధవ్ కౌశిక్ దేశ రాజధాని ఢిల్లీలోని సుందర్ నగరిలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అతిపెద్ద ప్రభుత్వ పాఠశాలను ఆప్ సర్కార్ నిర్మించింది. ఇందులో 131 తరగతి గదులు, 7 ప్రయోగశాలలు ఉన్నాయి. 7,000 మందికి పైగా పిల్లలు విద్యాభ్యాసం చేయవచ్చు. జననాల రేటును పెంచేందుకు మినిస్ట్రీ ఆఫ్ సెక్స్ను ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవల ప్రకటించిన దేశం రష్యా. ప్రముఖ కథా రచయిత, కవి ఉప్పల నరసింహన్ హైదరాబాదులో కన్నుమూశారు. రంగారెడ్డి జిల్లా దేవర యాంజల గ్రామానికి చెందిన ఈయన ఆంధ్రప్రభలో పాత్రికేయుడిగా సేవలు అందించారు. రక్త చరిత్ర, జంగల్నామాపై జనం ప్రజా ప్రశ్న, విధ్వంసమే విప్లవమా మొదలగు రచనలు చేశారు. ఈయన రాసిన కథలు మట్టి మనిషి సంపుటిగా వెలువడ్డాయి. అమెరికా దేశపు అటార్నీ జనరల్గా మ్యాట్ గేజ్ ఎంపికయ్యారు. ఏపీలో అన్నమయ్య జిల్లాకు చెందిన కైవల్యారెడ్డి 15 సంవత్సరాల విద్యార్థిని. వివిధ రంగాలలో బహుముఖ ప్రజ్ఞ చూపిన విద్యార్థినిగా వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించారు. ప్రపంచంలో అతిపెద్ద పగడం పసిఫిక్ మహాసముద్రంలో సైంటిస్టులు గుర్తించారు. 100 అడుగులకు పైగా పొడవు ఉన్న పగడాన్ని కోరల్ను నైరుతి పసిఫిక్ మహాసముద్రంలో గుర్తించారు. ఈ పగడం 300 సంవత్సరాల క్రితం ఏర్పడింది. యువ శాస్త్రవేత్తలకు ఇన్ఫోసిస్ సైన్స్ ఫౌండేషన్ బహుమతులు అందించింది. ఆర్థిక శాస్త్రం, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, హ్యుమానిటీస్, సాంఘిక, జీవ, గణిత, భౌతిక శాస్త్ర విభాగాల నుంచి 6గురిని ఇన్ఫోసిస్ పురస్కారాలకు ఎంపిక చేశారు. అందులో ఒకరు అరుణ్ చంద్రశేఖర్, ఎకనామిక్స్. 2 శ్యామ్ గొల్లకోట, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్. 3 మహ్మద్ కూరియా, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. 4 సిద్ధేష్ కామత్, లైఫ్ సైన్సెస్. 5 నీనా గుప్తా, మ్యాథమెటికల్ సైన్సెస్. 6 వేదిక కీమాని, భౌతిక శాస్త్రం. కర్ణాటకలోని బెంగళూరులో బిమ్స్టెక్ ఎనర్జీ సెంటర్ను ఏర్పాటు చేయనున్నారు. బిమ్స్టెక్ 6 జూన్ 1997న స్థాపించబడింది. దీని ప్రధాన కార్యాలయం ఢాకా, బంగ్లాదేశ్లో కలదు. ప్రస్తుతం దీనిలో సభ్య దేశాలు 7. అవి బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మయన్మార్, నేపాల్, శ్రీలంక, థాయిలాండ్. ప్రస్తుత బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ ఇంద్రమణి పాండే భారతదేశం వారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్ర టూరిజం యొక్క బ్రాండ్ అంబాసిడర్గా పంకజ్ త్రిపాఠి నియమితులయ్యారు. ఇండియన్ ఆయిల్ కొత్త చైర్మన్గా అరవింద్ సింగ్ సాహ్ని ఎన్నికయ్యారు. ప్రపంచ భారతీయుల కోసం స్టాండర్డ్ చార్టర్డ్ తన 2వ అంతర్జాతీయ బ్యాంకింగ్ కేంద్రాన్ని చెన్నైలో ప్రారంభించింది.
ప్రపంచ ఆకలి సూచి 2024 ప్రకారం భారత్లో 13.7% మంది పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 5 ప్రకారం ఇప్పటికీ భారత్లో 23% బాల్య వివాహాలు జరుగుతున్నాయి. దేశ జనాభాలో 37% బాలలున్నారు. నవంబర్ 14ను ప్రపంచ మధుమేహ దినోత్సవంగా జరుపుకుంటారు. 2024 థీమ్ బ్రేకింగ్ బ్యారియర్స్, బ్రిడ్జింగ్ గ్యాప్స్. ప్లీజ్ షేర్ అండ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.